ఆ! 'బాబు' ఫ్యాన్స్ ఏమంటారు మా వాడైతే జూనియర్ ఎన్టీఆర్ ఉంటే బాగుండేదేమో. కృష్ణుడే హీరో, ఇంకా హీరో కత్తి పట్టుకొని వస్తాడంట. ఈ కథలు నేను కూడా విన్నాను. In fact, the 3102 BC are also one of the avatars. Why we call it Rajyangam? Where is Rajyam? ఈ వెస్టర్నైజేషన్ వచ్చి బిందూస్ అని ఒక పేరు పెట్టారు అంటే సో వి కెన్ సీ ఆర్ విష్ణు అవతారం. What if you are Vishnu avatar? సో కృష్ణ నాకు చూపించారు. సో బట్ ఫేస్ అంతా అంటే ఏదో ఇన్‌కంప్లీట్ గా అనిపించింది అనమాట. అదే ఫేస్ చూపించితే బాగుండు. అంటే కొంతమంది మా 'బాబు' ఫ్యాన్స్ ఏమంటారు, 'మహేష్ బాబు' ఫ్యాన్స్ మా వాడైతే బాగుండు. 'మహేష్ బాబు' ఫ్యాన్స్ కి బాగా ఇష్టం అంటే కృష్ణుడు. Yeah, in fact, మిమ్మల్ని అడుగుతా, మీ అందరు ముగ్గురు ఉన్నారు కదా. సో సింధు వన్, whom do you think Krishna suits? Which actor suits Krishna? అంటే సీనియర్ ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ లా కృష్ణుడిగా చూసి అలవాటు అయిపోయాను కదా, సో ఇప్పుడు కొంచెం జూనియర్ ఎన్టీఆర్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ప్రణతి బంధు. నాకైతే ద డిఫెక్షన్ ఇట్లా ఒక ఛాయ లాగా అది నాకు చాలా నచ్చింది. బట్ వెరీ గుడ్. ఎవరు ఒకళ్ళ హీరో ఉంటే ఎవరు బాగుంటుంది? కృష్ణుడే హీరో, ఇంకా హీరో లాగా చూడలేము అసలు. If someone has to portray that in a movie, మీకు ఎవరు నచ్చుతుంది? I don't know, I didn't imagine. So నేను we were discussing with friends అన్నమాట. How we were doing if we do Mahabharata overall 10 volumes, if we shoot like Rajmouli does it, who will play what అని. So Bhishma, we were discussing exactly Amitabh Bachchan. Ashwatthama చేసినట్టు Bhishma, because he was like perfect suit అవుతారు. And we were thinking about Rana and everybody characters we got. We didn't get Krishna because somehow సింధు బంధు చెప్పినట్టుగా ఎన్టీఆర్ గారు ఇట్లా మనకి ఇట్లా ప్రింట్ అయిపోయారు. ఇక కృష్ణుడు అర్థం కాదు మనకి. సో నియరెస్ట్ ఈజ్ మహేష్ బాబు ఫర్ మీ ఆల్సో, బికాస్ హీ హాజ్ అ బ్యూటిఫుల్ స్మైల్, హీ హాజ్ అ గ్రేట్ ఐస్. సో బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన్ని నల్లగా చూడడం కొంచెం కష్టం. నీల మేఘ శ్యాముడు కదా, ఈయన ఏకంగా ఆపోజిట్ ఉంటాడు. సో ఐ డోంట్ నో హౌ టు ఫిగర్ ఇట్ అవుట్, బట్ వెరీ టఫ్ టు గెట్ ఎ కృష్ణ క్యారెక్టర్ ఆన్. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా చాలా ఆయన వచనం కానీ ఇట్ విల్ బి వెరీ గుడ్ టు సీ హిమ్ యాజ్ కృష్ణ. మనకి ఒక సీక్వెన్స్ వచ్చింది సినిమాలో. సో అంటే ఖడ్గ అశ్విని నక్షత్రం అని ఏదో చెప్పారు ఆ నక్షత్రం. సో ఒక అసలు ఏంటి అంటే ఈ కథలన్నీ నేను కూడా విన్నాను. ఎవరో స్వామి గుర్రం మీద వస్తాడంట, కత్తి పట్టుకొని వస్తాడంట, ఈ కథలు నేను కూడా విన్నాను అంటే మన పూర్వీకులు బాగా ఇంటెలిజెంట్ గా దాన్ని కోడ్ చేసి పెట్టారు. సో ఖడ్గ అశ్విని నక్షత్రంలో పుడతాడు అని చెప్పి కల్కి పుడతాడు అని చెప్పి అంటారనమాట సినిమాలో. సో నిజంగా అంటే ఆ నక్షత్రంలో పుడతాడా ఏంటి అంటే నిజంగా ఉంటుందా లేదా? అలైన్మెంట్ ఆఫ్ ప్లానెట్ గురించి చెప్తారు. లైక్ 9 ప్లానెట్స్ అలైన్ అవుతాయి, అప్పుడు నక్షత్రం పాప్ అవుతుంది, అప్పుడు అవతారం పుడతాడు. అది మనం ఆపడానికి ట్రై చేద్దాము, మళ్ళీ 6000 ఇయర్స్ వరకు అది రాదు. ఇంత స్పెసిఫిక్ గా చెప్తారు అనమాట దాని గురించి. సో ఐ వాస్ జస్ట్ గోయింగ్ త్రూ ది బుక్ లో, ఐ రోట్ ఇట్ ప్లేస్ where they talked about constellation. Okay, they explained Jambu Dvipa is our continent. Okay, we are seven Dvipa, and they had all the components of written what is things and all. Okay, so they explained the formation of each one of them. ఏ స్టార్ ఎక్కడ ఉంటే ఎట్లా ఫామ్ అయిందని. In fact, the 3102 BC or dating of Kurukshetra war is done based on this formation of constellations and star, where they explain. They have clearly explained in the war level which of the stars had what and when this happened and all. They were very very clear on that. So I would say it's not surprisingly that we found formation of a particular constellation. They have clearly given the instruction of when, how and what it is. It is I would say it was more and more scientific than what we think, because they have not written any book on it. Mr. Vyas is not there. It's Vyasa Maharshi, Vyasa Bhagavan. In fact, we call him Vyasa Bhagavanudu because he is also one of the avatars. Vyasa, as we all know, is not it's a role basically. It exists in every yuga and it is continuous. He is this time 28 is called Krishna Dvaipayana. Krishna Dvaipayana Vyasa. I would say he has written all details about what is happening and what we did and all. So that again explained in our next podcast. I think మనం చాలా అడ్వర్టైజ్ చేసుకున్నాము మహాగతే పాడ్కాస్ట్ గురించి. బట్ ఇఫ్ యూ వాచ్ మహాగతే పాడ్కాస్ట్, డాక్టర్ వినీత్ has explained each and every detail of right from Hora, we call it, right, hour, we call it hour in English, HOUR, right? They say it came from Hora. We used to call Hora, which is almost equivalent to 60 నిమిషం. We need to do more research. So yeah, నక్షత్రం ఉండొచ్చు, డెఫినెట్గా ఉండొచ్చు.
కొంచెం కట్టిద్దాము. సింధు బంధు ఏం మాట్లాడట్లేదు ఏంటి అని. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మైమరిచిపోయా, అట్లా ఒక సీన్ నడుస్తుంది అనమాట బ్రెయిన్ లో. ఇలాంటివి చెప్పి అందరు షెడ్కి వెళ్ళిపోరు. ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోదలుచుకోలేదు. ఇప్పుడు శంబాలలో మళ్ళీ పుడతారు అని ఉంది కల్కి. అది చాలా ఇయర్స్ తర్వాత ఉంది కదా, అప్పుడు కూడా ఒక రాజ్యం ఉంటుంది, ఇట్లా ఒక బ్రాహ్మణుడు ఫ్యామిలీలో పుడతారు, అవన్నీ ఉన్నాయి. అవంతా అసలు అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఇంకా రాజ్యాలు అవన్నీ ఉన్నాయి అంటారా? అంటే ఇప్పుడే లేవు కదా. నౌ ఓన్లీ వి డోంట్ హ్యావ్ ఎనీ కింగ్డమ్స్ మనకి ఇండియాలో. See, kingdom is not kingdom, right? Like, if for example, when Dwapar Yugam and war was happening, it was not called Jambudvipa. Bharata Kande, Bharata Varshe. When we do the mantra also, we say Jambudvipa, Bharata Varshe, Bharata Kande, right? Jambudvipa is a continent, right? Now, but they were not calling Jambudvipa nunchi vachava nuvu ani adagaledu. Their nomenclature changed what they call. Now, when they were writing Vyasa Bhagavanudu rastunappudu kuda, he was saying there is going to be a kingdom which is country, right? Which is equivalent to country. Now, if you look at it, why we call it Rajyangam? Where is Rajyam? So what Rajyam consists of, we don't know that time, right? So where that particular place Shambhala would be, will it be called Shambhala, will it be called Shanga, will it be called Sha, will it be called Ha, we don't know. But the concept he's saying is it will come from Bharatavarsha for sure. It will come from the country called Bharata. Now by that time, if the country, God forbid, nothing should happen, but if it is broken, doesn't mean that India nunchi raladu. He didn't say India. There is no India that time. Unfortunately, or very fortunately, there was no India. India అనే కాన్సెప్ట్ వచ్చిందే వెరీ కొత్తగా. సో somewhere near, I think Alexander time we got it as. You know, right? It's a typo which came. సింధు నది నుంచి సింధు అక్కడే ఉందమ్మా. సింధు అవును, నీ అసలు పేరు హిందూ. ఎస్ పలకక హిందూ హిందూ అనేవాళ్ళు అంటారు. సో అందుకని మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ హిందూస్ అని, ఈ వెస్టర్నైజేషన్ వచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి హిందూస్ అని ఒక పేరు పెట్టారు. అంటే దేర్ ఇస్ నథింగ్ టర్మ్ కాల్డ్ హిందూ కుమార్. సో బేసికలీ అది సింధు నది ప్రవహించే ప్రాంతాన్ని వాళ్ళు వచ్చి సా పలకక హి అన్నారు. ఓకే, హిందూ అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందూ నది పరివాహకులు కాబట్టి హిందూస్ అని. మన గ్రీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హా పలకదు, సో అది తీసి ఇండూస్ అన్నారు. సో ఇండస్ వ్యాలీ అందుకే ఇట్ ఇస్ నాట్, ఇట్ ఇస్ సింధు వ్యాలీ యాక్చువల్లీ. సింధు నది పరివాహక ప్రాంతం బేసికల్ సివిలైజేషన్ వాస్ that time 5000 years back, not Dwapar Yuga. It was after Dwapar Yuga, but Sindhu became typo as to Hindu, typo as Indo. It's India. నేను చాలా భయపడ్డానన్నా, నాకు మాత్రం ఈ ప్రాబ్లం ఉందేమో అని. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. So it came long time back. It's not that India was coined about 10 years back or 100 years back. It was coined long time back. Because we are called Indies. That's why in 14th century when Vasco da Gama came, they were looking for Indy, because that's why West Indies. The people in America are called Red Indians. We were Indians right from 3rd century AD. Not even 3rd, I think before that. Some Alexander antaru. We don't know when it came in. But yeah, there will be one place called Sambala. Might be Sambar that time. Hopefully we will all be born in that place too, so we can see our Vishnu Avataram. What if you are Vishnu Avataram? How do you know it? Kalki Avataram last. What if you are Vishnu Avataram? Yeah. So ఎవరైనా అవ్వచ్చు, అందరం అవ్వచ్చు. We are all eligible to become that Paramatma, the form of whatever form it is. Don't underestimate it. ఒక కొన్ని జన్మలే, ఒక 3000 4000.